హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈ వీడియో వచ్చేసి మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా చదువుకున్నా అనేది అంతా కూడా మీతో షేర్ చేస్తానండి. ఈరోజు ఒక లేజీ డే అని చెప్పొచ్చు. నేను వర్క్ అయితే చాలా లేట్గా స్టార్ట్ చేశాను. చాలాసేపు అలాగే కూర్చున్నాను. సమ్ టైమ్స్ ఇలాగే జరుగుతూ ఉండదు. రోజు ఇంట్లో పని పర్ఫెక్ట్గా అయితే ఉండవు. ఎప్పుడో సమ్ టైమ్స్ ఇలాగే ఉండేయండి. కానీ అలా కూర్చుంటే మనకు పని అవ్వదు కదా. ఆ పని అంతా మనమే చేయాలి కాబట్టి నేను మళ్ళీ లేచి వర్క్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశానండి. ఈ వీడియో ద్వారానే కొన్ని మాటలైతే మీతో కూడా షేర్ చేయాలని అనిపిస్తుందండి. ఏంటంటే మా రిలేటివ్స్ ఒకళ్ళు అడిగారంటే నన్ను ఒక మాట అడిగారండి. ఏంటంటే, నువ్వు ఎందుకు ఇంత కష్టపడి వీడియోలన్నీ అప్లోడ్ చేస్తున్నావు కదా యూట్యూబ్లో, కానీ నీకైతే చూస్తే సబ్స్క్రైబర్ లేదు, వ్యూస్ లేదు, అలాంటప్పుడు ఎందుకు వీడియో అయితే స్టాప్ చేసేయచ్చు కదా అన్నారు. ఇంకొకటి, నేను తను అడిగే క్వశ్చన్స్కి అన్నిటి కూడా ఈ వీడియో ద్వారా తనకి ఆన్సర్ ఇద్దామని అనుకుంటున్నానండి. తను అన్నారు, నువ్వెందుకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావు, స్టాప్ చేయొచ్చు కదా అని. ఎవరో ఒకరు స్టాప్ చేస్తే స్టాప్ చేసేది కాదండి. ఇది నాకు నచ్చి నేను చేసుకున్న పని. యూట్యూబ్ అంటే నాకు ఇష్టం. సో నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక ప్యాషన్ కోసమే స్టార్ట్ చేశాను. నాకు స్క్రీన్లో నన్ను చూసుకోవడం ఇష్టం. అలాగా నేను ఇన్స్టాలో, ఫేస్బుక్లో అన్నీ కూడా రీల్స్ కానీ, వీడియోస్ కానీ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. అవన్నీ కూడా నాకు ఇష్టమైన పని కాబట్టి నేను స్టార్ట్ చేశాను. ఇంకొకటి, మా వారు ఫుల్ సపోర్ట్ ఉంది నాకు. నన్ను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పిందే మా వారు. నాకు ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చిందే తన. సో తనకి ఏ ప్రాబ్లం లేదు. నేను యూట్యూబ్ చేయడం కానీ, రీల్స్ చేయడం కానీ అన్నింటిలో తనకి ఏం ప్రాబ్లం లేదు. అందులో మా అత్త మామలకు కూడా ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నప్పుడు నేను స్టాప్ చేసే ఉద్దేశం అయితే అస్సలు లేదండి. ఇంకొకటి, ఎందుకు అప్లోడ్ చేస్తున్నామంటే నాకు ఇష్టమని చెప్పాను కదా. నాకు ఇష్టం కాబట్టి అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఇలాంటి కొంతమంది ఉంటారు కదా అనుకుంటా నేను. మనం ఏదైనా చేసినప్పుడు మనల్ని అడ్డు చెప్పడానికి, లేకపోతే అది నువ్వు చేయకూడదు, ఇది నువ్వు చేయకూడదని చెప్పడానికి వాళ్ళకి ఏ రైట్స్ ఉండో కానీ నాకు తెలియదు. కానీ డైరెక్ట్గా అలా చెప్పేస్తారు. కానీ తెలిసి చెప్తారో తెలియక చెప్తారో తెలియదు. కానీ వాళ్ళకి అనవసరమైన పని. నీకు నచ్చితే నా వీడియోస్ చూడు, లేదంటే నువ్వు చూడొద్దు. అంతేగాని ఒకవేళ నువ్వు సబ్స్క్రైబ్ చేసి ఉంటే అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. నాకేం ప్రాబ్లం లేదు. ఇంకొకటి, నీకు సబ్స్క్రైబర్ పెరగట్లేదంటే పెరుగుతారు, కంపల్సరీ పెరుగుతారు. నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నన్ను అందరికీ నచ్చాలని లేదు. ఒక 100 మందిలో 50 మెంబర్స్కి నన్ను నచ్చితే 50 మెంబర్స్ నన్ను నచ్చకపోదా, అది వాళ్ళ పాయింట్. ఇప్పుడు నాకు కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కొన్ని నచ్చితే కొన్ని నచ్చదు. నాకు నచ్చిన ఛానల్స్ అన్నీ కూడా నేను సబ్స్క్రైబ్ చేస్తాను. చాలామంది నేను సపోర్ట్ చేస్తూనే ఉంటాను. అలాగా అందరికీ నేను నచ్చాలని లేదు కదా అది. ఇంకొకటి ఏంటంటే, నేను యూట్యూబ్లో కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేయనండి. ఎప్పుడో ఒకసారి వారానికి 2 వీడియో, లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. 2 షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇందులో కూడా నేను చేసిన మెయిన్ ఒక తప్పు ఏంటంటే టైం మెయింటెనెన్స్. టైం అంటే మెయింటైన్ చేయాలండి. యూట్యూబ్లో మనం ఒక టైంకి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే కరెక్ట్ ఆ టైంకే అప్లోడ్ చేయాలి. అలాగే డేస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మండే, ట్యూస్డే, వెనస్డే అలాగ అప్లోడ్ చేస్తే ఆ టైంలోనే అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు అప్పుడే యాక్టివ్గా ఉంటారు, అప్పుడే మన వీడియో కోసం వెయిట్ చేస్తారు. ఇందులో యూట్యూబ్లో నేను చాలా తప్పులు చేశాను. ఇంకా ఆ తప్పులని సరిదిద్దుకొని ఇంకా కరెక్ట్గా వీడియో అయితే అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. సరే, ఇలాంటి మాటలకి ముందు నేనైతే డీమోటివేట్ అయితే అవ్వదు. ఎందుకంటే నాకు మోటివేషనే అవుతుంది. ఇలాగే కొంతమంది చెప్తేనే కదా మనం కూడా మోటివేట్ అయితే యాక్టివ్ అవుతాను. సో తనకి నేను ఈ వీడియో ద్వారానే అన్నింటికీ ఆన్సర్ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొకటి, తనం ఏంటి అడిగిందంటే, నువ్వు మనీ కోసం కదా చేస్తున్నావు, నీకైతే మనీ ఇప్పట్లో వచ్చేటట్టు కనబడట్లేదని. మనీ కోసమే చేస్తున్నానండి. కోర్స్ మనీ కోసమే. ఇప్పుడు మనీ వద్దని వాళ్ళు ఎవరు ఉన్నారు? డబ్బులు వద్దని చెప్పుకున్న వాళ్ళు. ఈ ప్రపంచం నడిచేదే డబ్బుల మీదే నడుస్తుంది. మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకున్న వరకు అన్నీ కూడా మనం డబ్బులతోనే స్టార్ట్ అవుతాం, మన డబ్బులతోనే ఏం చేస్తున్నాం. సో డబ్బులు అనేది మనం మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ అయితే ఇస్తాము. సో నేను కూడా అలాగే ఇస్తానండి. ఇంకా చాలామంది నాలాగా వీడియో స్టార్ట్ చేసిన వాళ్ళు, చాలామంది మాటలు పడి వెనకపడిపోయిన వాళ్ళు కూడా ఉంటారేమో. వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి, కంటిన్యూగా వీడియో చేయండి, కంపల్సరీ రీచ్ అవుతారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా కంపల్సరీ పెరుగుతారు. కంపల్సరీ మీరు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి చూడండి. అలాగే వీడియోస్ కూడా కంటిన్యూగా అప్లోడ్ చేసి చూడండి. ఇంకొకటి ఏంటంటే, యూట్యూబ్లో కంటిన్యూగా చేయండి. స్టార్టింగ్లో అయితే కంటిన్యూగా డైలీ వీడియో అప్లోడ్ చేస్తే అంత మంచిది. అలా కుదిరిన వాళ్ళు
ఆల్టర్నేట్ డేస్లో కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. డైలీ ఒక షార్ట్ ఏదో ఒక వీడియో ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉండండి. కంపల్సరీ పెరుగుతుంది. నేను చేసిన తప్పులండి ఇది. నేను వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేసేదానివి కాదు. అలా వారానికి 2 వీడియో 3 వీడియో అలాగ అప్లోడ్ చేస్తాను. అందులో టైంకి అప్లోడ్ చేసేది కాదు. ఇప్పుడు మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఇంకొక రోజు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. అలాగా ఇవన్నీ కూడా నాకు తెలిసిన విషయమే, కానీ అలాగ చేశాను. ఇంకా మీ నుంచి నేను కరెక్ట్ టైమింగ్స్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకొక మాట అండి, యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయమంటే చాలా ఈజీ అయిన పని అయితే అస్సలు కాదండి. చాలా కష్టమైన పని. ఒక లాంగ్ వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం. వీడియో తీయడానికి ఒక రోజంతా కావాలి, ఎడిట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒక రోజు కావాలి, అప్లోడ్ చేయడానికి ఒక రోజు. ఇలాగ అవుతుంది నాకు తెలిసేంత వరకు. అంటే నాకు ఇలాగే జరుగుతూ ఉంటుంది. నాకైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి గంట టైం అయితే పట్టిద్దండి. అంటే చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో కానీ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఆ యూట్యూబర్స్ అందరికీ తెలుసు. లక్షలాది మంది సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళైతే ఎన్నో కష్టాలు పడి వాళ్ళందరూ సబ్స్క్రైబర్లు అయితే సంపాదించుకున్నారు. కష్టపడకుండా ఏమీ లేదు. చాలామంది అంటూ ఉంటారు యూట్యూబర్స్ని, ఏముంది వీడియోస్ తీసి అప్లోడ్ చేసి డబ్బులు అయితే సంపాదించారు, కానీ ఆయనకు చాలా కష్టాలు ఉన్నాయి. చాలా టైం ఎడిట్ చేయడానికే టైం అయితే అవుతుంది. ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడానికైనా సరే దేనికైనా సరే అంత కష్టపడి వాళ్ళైతే డబ్బులు అయితే ఊరికి ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తే అదైతే రీచ్ అవ్వదు. రీచ్ అయిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు కష్టాలు పడి వాళ్ళు సక్సెస్ అయినని నేను నమ్ముతున్నాను. అలాగే నేను కూడా ఒకరోజు అవుతానని నాకు నమ్మకం ఉంది. ఒక 1 ఇయర్ అవని 2 ఇయర్ అవని పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను. అంతేగాని నేను వీడియోస్ అయితే స్టాప్ చేయను. వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నేనైతే ఎవరి మాటకి కూడా ముందు డీమోటివేట్ అయితే అవ్వను. ప్రతి మాటకి నేను ఎప్పుడైనా డీమోటివేట్ అయితే నాకు మోటివేట్ చేయడానికి మా హస్బెండ్ అయితే ఉన్నారు. నన్ను చాలా మోటివేట్ అయితే చేస్తారు. వీడియోస్ రోజు అప్లోడ్ చేయమని అన్నీ కూడా తనే చెప్తూ ఉంటాడు. సో నాకు అంతవరకు అయితే చాలు. ఇదండి ఈ వీడియో ద్వారానే అన్నిటికీ ఆన్సర్ ఇచ్చిందని అనుకుంటున్నానండి. ఈరోజు అయితే మా వారైతే ఊరైతే వెళ్తున్నాడు. పని మీద అయితే హైదరాబాద్ అయితే వెళ్తున్నారు. సో తను లంచ్ చేసి అయితే ఇక్కడ బయలుదేరిపోయారనమాట. ఈ వీడియో ఇంతేనండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఇక్కడ నేను ఆపేస్తున్నాను. ఇందులో ఏ ఒక్క పార్ట్ మీకు నచ్చినా కూడా లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి. అందులో నేను మాట్లాడే మాటలో ఎవరికైనా ఏదైనా తప్పుగా అనిపించుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగా లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.